దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కిప్పురుషులు అందరూ వచ్చేశారు. స్వామిని అనేక విధముల స్తోత్రములు చేశారు. కానీ ఆయన ఊర్నిల్లుతున్నటువంటి శబ్దానికి, ఆయన చేస్తున్నటువంటి ప్రళయ గర్జనలకు ఎవ్వరూ తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక దగ్గరికి వెళ్ళలేక భయపడిపోతున్నటువంటి సమయంలో మాత్రమే ఆ స్వామివారి యొక్క ఇంత భయంకరమైనటువంటి స్వరూపాన్ని, ప్రళయశాంతిని, ఆయనకి ఉపశాంతిని చెప్పారంలో భయపడి పూర్ణచంద్రబింబం లాంటి మొహం తెలుసు, కానీ ఇంత ప్రళయకాల రుచులుగా ఉండేటటువంటి ముఖంతో నేను నా భర్తను ఎన్నడూ చూడలేదు. అప్పుడు ప్రహ్లాదుడిని పిలిచన్నారు. ఆ స్వరూపాన్ని ఎవరు తట్టుకోలేకపోతున్నారు. ఉగ్రవరసింహం చెందుతారు. స్వామిని ప్రశాంత చిత్తుడికి అంటే అప్పుడు చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు గబగబా దగ్గరికి వెళ్ళాడు. ఆ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ భక్తుణ్ణి చూసినటువంటి స్వామి ప్రశాంత చిత్తులై పరమ సంతోషంతో ఒక్కసారి తల నుంచి చెయ్యి పెట్టి వీపు వరకు నిలిచాడు. ఆయన హస్తస్పర్శ తగలగానే ప్రహ్లాదుడికి బ్రహ్మజ్ఞానం